ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికా నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈయనంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహదోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది ఈ యొక్క బృహస్పతి మార్పు వలన. విశేషంగా జూన్ నెల మాస ఫలితాల భాగంగా గోచారించే మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రకంగా యోగిస్తున్నాయి, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి గ్రహయోగం అంతా కూడా కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి, తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సూర్య భగవానుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు కలిగిక అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల 2వ తారీఖు రోజు నుంచి కర్కాటక రాశిలో విశేషంగా అఖండమైన పుణ్యయోగంతో, అఖండమైన రాజయోగంతో, గజకేసరి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్న బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది, మరియు కుంభరాశులు అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది. గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రాజయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా మార్పు కూడా చెందుతున్నాడు, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 45 రోజులకు ఒకసారి మార్పు జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క పుష్కర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల అంతా కూడా అని చెప్పేసి. విశేషంగా మీకంతా కూడా ఎటువంటి రాజయోగ ప్రాప్తి రావాలని ఈ యొక్క గ్రహయోగ కారకత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా పూర్వజన్మ సకృతం అనేది ఉండాలి. పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల, గ్రహయోగం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, వ్యాపారంలో అభివృద్ధి తీసుకొచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయాల్లో కూడా గురుబలం అనేది కారకత్వంగా చెప్తూ ఉంటాం. ముహూర్త భాగంలో కావచ్చు, మరియు వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధిక మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకంతా కూడా జూన్ నెల 16వ తారీఖు దాకా అధిక మాసం అంతా కూడా జరుగుతుంది. మరియు నిజదేశ మాసం అంతా కూడా జూన్ నెల 17వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఏ గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించాలి, ఏ కులదేవత ఆరాధన చేయాలి, ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అని చెప్పాం. ఏ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తగు పరిష్కారం చేయండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా బృహస్పతి మార్పు, అతిశారంలో మార్పు వల్ల ఉచ్చస్థానంలో మార్పు, 3 రాశుల్లో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల దివ్యమైన యోగం, గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడం, గురు మహర్దశ అంతా కూడా పట్టబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని శనగలమాలను నివేదన చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ పరంగంలో విశేషంగా అన్నదానం చేయడం, విశేషంగా ఎక్కడైతే దేవాలయాల ప్రతిష్టలు జరుగుతుంటే మీ వంతు సహాయంగా అక్కడ అన్నదానం చేస్తుండడం, దివ్యమైన పుణ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పుణ్యయోగంలో అంతా కూడా ఈ యొక్క అధిక మాసంలో మీరంతా కూడా గోమాత సేవ చేయండి, దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని మీరంతా కూడా దర్శనం చేసుకోవడం, అంటే పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడం మాత్రం చేత దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో ధనస్సు రాశి జాతకులకి జూన్ నెల మాసంలో రాజయోగం పట్టబోతుంది. విశేషంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. బృహస్పతి అంతా కూడా రాష్ట్రాధిపతి కర్కాటక రాశిలో అతిచారంలో మార్పు వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వృత్తి వ్యాపార ఉద్యోగంలో అంతా కూడా మార్పులు చేస్తూ ఉంటారు. ప్రధానంగా
నూతన వ్యక్తుల పరిచయం వల్ల అఖండ లాభాలు సిద్ధించడం కానీ, బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల వ్యాపారంలో లాభాలు చేకూర్చడం కానీ జరుగుతూ ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల 12 సంవత్సరాలకు వచ్చే శుభయోగం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అనేది 12 సంవత్సరాలకు ఒకసారి ఉచ్చ స్థానంలో మార్పు చెందుతూ ఉంటారు. తద్వారా విశేషమైన ధనయోగాలు, అదృశ్య యోగాలు, పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, మరియు వ్యాపారంలో లాభాల కోసమైనా కావచ్చు, విదేశంలో స్థిరత్వం కోసమైనా కావచ్చు, విదేశాల్లో ఉండే వాళ్ళకి వేరే విదేశాల్లో ఉద్యోగం కోసం మార్పులైనా కావచ్చు, గృహయోగ మార్పులైనా కావచ్చు, జూన్ 18, 24, 25, 26 తారీఖులో కూడా అఖండ శుభాలు చేకూర్చడానికి మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి, అదృశ్య యోగము, లక్ష్మీ కటాక్షము, లక్ష్మీ కుబేర యోగము మరియు గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అదృశ్య యోగం అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు వల్ల విశేష యోగము, మరియు సప్తమ స్థానంలో శుక్రుడు బుధుడు కలయిక వల్ల విశేష యోగము. ఇటువంటి గ్రహయోగం అంతా కూడా అదృశ్య యోగాన్ని సూచిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవని ఆచరించండి. అదృశ్య యోగం పట్టబోతుంది. మీకంతా కూడా దివ్యమైన యోగానంతా కూడా సిద్ధించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించుకోవడం వల్ల అఖండ శుభాలంతా కూడా చేస్తుంటారు. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి తరచుగా మీరంతా కూడా తులసి మాలను నివేదన చేయడం వల్ల, తులసి మాలనంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తుండడం వల్ల అదృశ్య యోగం పట్టబోతుంది. విశేషంగా మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించడం, గంగా స్నానాలు, తీర్థ స్నానాలు ఆచరించడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన రోజు ఏంటిదంటే జూన్ 18వ తారీఖు రోజున గురుపుష్య యోగం అనేది సిద్ధిస్తుంది. గురుపుష్యమి యోగం. ఈ గురుపుష్య యోగం అనేది అఖండ శుభమైన ఫలితాలు ఇవ్వబోతుంది. మీకంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ శుభాల కోసం ప్రతినిత్యం కూడా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యా దోషాలంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. అఖండ శుభాలంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేయించడం వల్ల ఈ యొక్క శని భగవానుడి యొక్క దృష్టి, వక్ర దృష్టి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. పరిష్కారం ఆచరించండి. విపరీత ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూత కానీ, ప్రమోషన్స్ కోసం దూర ప్రయాణాల్లో ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, బ్రాహ్మణ అంతా కూడా అమావాస్య వేళల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ కూష్మాండ దానం చేయడం వల్ల దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహచారరీత్యా, గోచారరీత్యా జాతకం ప్రధానంగా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, ఆ గ్రహదోషాలకి పరిష్కారం ఏమో ఆచరించాలి, ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతాలంతా కూడా మీరు జాతకాన్ని చూపించి జాతకానికి తగు పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా